తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే అర్హత సాధించినటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ జనవరి నెలకు సంబంధించినటువంటి ఈ నెల పెన్షన్ డబ్బులను జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి ఈ పెన్షన్ డబ్బులు మార్చి 7వ తారీఖు వరకు 6వ తారీఖు వరకు జమ చేస్తూ ఉంటారని అయితే వెల్లడించడం జరిగింది. ఇక అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు జమ అయ్యేసరికి మనకి దాదాపు మార్చి నెల 7వ తారీఖు వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తీసుకోవాల్సిన కీలకమైన అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. పెన్షన్ లబ్ధిదారులు కీలకమైన అప్డేట్స్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి అర్హతలు కలిగి ఉంటేనే అప్డేట్స్ చేసుకొని ఉంటేనే ఈ నెల పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేస్తారని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెలలో ఇస్తున్నారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మనకి దాదాపు ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా, నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా ప్రతి నెలలో కూడా హామీ ఇచ్చినప్పటికీ పాత పెన్షన్ డబ్బుల్ని జమ చేస్తున్నారు. ఇక వీటిపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా, లేదంటే పాత పెన్షన్ డబ్బులా, మరి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2016 రూపాయలు ఎవరైతే పొందుతారో వారందరికీ 4016 రూపాయలు, 4016 రూపాయలు పొందేటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులపైన మళ్ళీ నిరాశను అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం ద్వారా, డబ్బులు లేకపోవడం ద్వారా ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అవే పాత పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయలు ఈరోజు సాయంత్రం వరకు రానున్నటువంటి మరో గంట నుంచి రాష్ట్రంలో పెన్షన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా, అటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు జమ చేసిన వెంటనే వారి ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా వారు నివసిస్తున్న ఊర్లలో మాత్రమే పెన్షన్లు అనేది తీసుకోవాలి. వేరే ఊర్లలోనైతే పెన్షన్లు తీసుకోవడానికి లేదన్నట్లుగా రూల్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.